అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మే 14 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజునటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఆశ ఉన్న చోట వెలుగు ఉంటుంది, నమ్మకం ఉన్న చోట గెలుపు ఉంటుంది, మనసారా కష్టపడితే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. ఇదండి ఈరోజు మంచి పాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 14, 2026 వారం గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:48 సూర్యాస్త సమయం 6:36, చంద్రోదయం 3:22, చంద్రాస్త సమయం 4:10. ఈ రోజున తిథి ద్వాదశి. మే 13 మధ్యాహ్నం 1:30 నుంచి ప్రారంభమయ్యి మే 14 ఉదయం 11:20 వరకు ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం రేవతి. మే 14 రాత్రి 12:17 నుంచి మే 15 రాత్రి 10:33 వరకు రేవతి ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. మే 14 రాత్రి 10:33 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం ప్రీతి. మే 13 రాత్రి 8:54 నుంచి మే 14 సాయంత్రం 5:53 వరకు. తదుపరి ఆయుష్మాన్ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము తైతుల. మే 14 ఉదయం 11:21 వరకు. తదుపరి గరిజ. మే 14 రాత్రి 10 గంటల వరకు. తదుపరి వరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములో వర్జ్యము ఈ రోజున ఉదయం 11:25 నుంచి మధ్యాహ్నం 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి ఉదయం 10:55 వరకు. మరలా మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 4:02 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. యమగండం ఉదయం 5:48 నుంచి ఉదయం 7:24 వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:36 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:13 నుంచి ఉదయం 5:01 వరకు ఉంటుంది. అమృతకాలము రాత్రి 8:19 నుంచి రాత్రి 9:48 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం భరతుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శకుంతల కుమారుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రదోష వ్రతం అండి. పంచాంగం ప్రకారం ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 14 రాత్రి 10:33 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 14 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.